నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్. ఇక ముందుగా ఏపీటీఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో శ్రీ సాయిరాం నోబెల్ కాన్వెంట్ లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్కూల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గ్రామ ఎంపీటీసీ ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు ఇక అందరూ గౌరవవందనం చేశారు. ఆనాటి స్వతంత్ర పోరాట యోధులు, మహనీయుల గురించి చక్కటి నాటిక ప్రదర్శన చేశారు. విద్యార్థులకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రధానమంత్రి చేపట్టిన హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ప్రజలందరికీ దేశభక్తి తెలిపే విధంగా విద్యార్థులకు అందరూ గ్రామమంతా తిరిగి భారత మాతకి జయజయలు కొడుతూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ రోజు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలకు, పిల్లల తల్లిదండ్రులకు, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుందో నేను అనుకోలేదు. ఈ యొక్క కార్యక్రమానికి కోఆపరేట్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా మరి అభినందనలు. అలాగే పేరెంట్స్ కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 మన స్కూల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటి పండుగగా నేను ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను. దానికి సంబంధించి కొన్ని కారణాల వల్ల పెద్దలు రాలినందుకు నేను కొద్దిగా విచారణ వ్యక్తం చేస్తూ పురస్కరించుకొని మరి పిల్లలందరూ కూడా మన దేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు 15/8/2024 తేదీ గురువారం నాడు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ బత్యాల చెంగల్రాయుడు గారి ఆదేశాల మేరకు టీడీపీ నేతలు రాజంపేట పట్టణంలోని బత్యాల భవనం నందు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందన చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు, మిఠాయిలు తినిపించుకొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे सेकंड वाले हैं जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय स्कूल वाला मामा नुबार मामा भारत माता के 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 తీసుకొని బ్రాండ్ ఇంకా పక్కకే రాండి అంతా వాళ్ళు అధ్యక్షుడు చాక్లెట్లు బస్ ఏం బస్ స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరు సీతారామరాజు గారు చేయాలా. बोलो भारत माता के जय, बोलो भारत माता के जय, बोलो भारत माता के जय. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఘనంగా 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ మరియు చర్చి, మసీదుల వద్ద, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా గురువారం నిర్వహించినారు. జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఇక పాకాల ఎంపీడీఓ కార్యాలయం, జిల్లా ఉన్నత పాఠశాలలో పాకాల జెడ్పీటీసీ
నంగా పద్మజారెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే గాదంకి జిల్లా ఉన్నత పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి పాల్గొన్నారు. పాకాల పోలీస్ స్టేషన్ ఆవరణలో పాకాల ఎస్ఐ మహేష్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నిత్యానంద్ బాబు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, వెలుగు కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ माता की, भारत माता की जय इंडिया, जय इंडिया, जय इंडिया, भारत माता की మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పొరిక బలరాం నాయక్, శాసనసభ్యులు డాక్టర్ బోఖ్యా మురళీ నాయక్ మరియు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ పాడు జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ చైర్మన్ పాలకుర్తి పద్మ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా బండారు శివాజీ, ఆరవ కామేశ్వరరావు మాట్లాడుతూ మన హై స్కూల్లో చదువుతున్న చాలా మంది వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు కూడా మంచిగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పడం జరిగింది. ఇక పిల్లలు మాకు ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ మరియు హెచ్ఎం సార్ లేరని చెప్పగా బండారు శివాజీ మాట్లాడుతూ టీచర్స్ ని ఎందుకు వేయడం లేదని టీచర్స్ వెంకన్న బాబుని అడగగా ఇంకా ఎంఈఓ గారికి దరఖాస్తు ఇచ్చామని చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఆళ్ల వీర వెంకట సత్యనారాయణ అనే బాబులు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాఠశాల స్థల దాత కొక్కెండ రామశేషగిరి పంతులు దంపతుల
విగ్రహాలకు స్కూల్ చైర్మన్ ఆళ్ల బాబులు, వైస్ చైర్మన్ బోండా అరుణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కళ్యాణ్ చక్రవర్తి మరియు పాఠశాల కమిటీ మెంబర్లు, ఉపాధ్యాయులు తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం విశేషాల గురించి చైర్మన్తో పాటు పలువురు విద్యార్థులకు వివరించారు. మూడు రంగుల ముచ్చట జెండ, మూడు గాళ్ళ మురిసే జెండ. వందే మాతర గేయంతో మన విద్యార్థులు అయినటువంటి సరియు అండ్ టీము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పెద్దగంట్యాడ సమితి వేంపల్ల నగర్ భజన మండలి ఆధ్వర్యంలో సాయి శివం మందిరం నందు వెల్లంపల్ల నగర్ అలాగే గంగవరం బాల వికాస పిల్లలచే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా సిఐ దానిబాబు, ఎస్ఐ శ్రీనివాసరావు, డివిఆర్ యూనియన్ జనరల్ సెక్రటరీ డివి రమణ గారు, భజన మండలి కన్వీనర్ మూలగప్పాక, కొండబాబు, నరవశ్రీను, సిహెచ్ భాస్కర్ రావు పాల్గొని అలాగే పెద్దగంట్యాడ బల్ల రిక్షా కార్మికులకు 45 మందికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్దగంట్యాడ సమితి పెంపలనగర్ భజన మండలి ఆధ్వర్యంలో బాల వికాస పిల్లలచే జెండా వందనం, తదనంతరం కూడా 45 మంది పెద్దగంట్యాడ బల్ల రిక్షా కార్మికులకు మేము ఇక నారాయణ సేవని చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని భజన మండలి వారు పాల్గొన్నారు. అలాగే ఇందులో మొత్తం ఈ బల్ల రిక్షా కార్మికులకు అన్ని ఐటమ్స్ కలిసి మొత్తం 20 రకాలు ఎన్నో ఉన్నాయి. ఈ అందరూ కూడా భగవంతుని ఆశీస్సులను కోరుకుంటూ జై సాయిరాం. కడప జిల్లా నగరంలో పోలీస్ గ్రౌండ్ దగ్గర ఈ రోజు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవానికి హాజరైన ఎస్పీ గారు, ఆర్డీఓ, ఇంకా జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇంకా తెలుగుదేశం పార్టీ కడప నగరానికి ఎంపికైన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఇంకా స్కూల్ యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు పాల్గొన్నారు. భయప్రాంతులతో విద్యార్థులు కేకలు పెట్టడం జరుగుతూ ఉంది. నిజంగా ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు పోలీసు శాఖ వారు ఎలా వారిని రక్షిస్తారో ఆతృతగా మనము కళ్ళు గోగులు పొడిచేటువంటి సన్నివేశాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. అంబులెన్స్ లో వచ్చి విద్యార్థులు తెలియని అమాయకమైనటువంటి ప్రజల్ని ఎలా హైజాక్ చేశారు చూడండి మీరు. ఇప్పుడు వారిని ఒక చోట తీసుకెళ్లడం జరుగుతుంది. పోలీసు శాఖ వారు ఎలా వారిని కాపాడతారు ప్రత్యక్షంగా మనము ఈరోజు సోషల్ పార్టీ పోలీసులు ఆ మార్గాన్ని కనుక్కుని వెంటనే స్పందించి వారి కొరకు మాట వేయడం జరిగింది. ఈ మార్గంలో బస్సు వస్తుందని తెలియచేసుకున్న ఇంటెలిజెన్స్ తన సమాచారంతో మాట వేస్తున్నారు. ఎంత చాకచక్యంగా వారు దిగి రెస్క్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారో మనం వీక్షించవచ్చు. ఈరోజు 14/8/2024 విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సెంట్రల్ పార్కు చుట్టూ సుమారు 10,000 అడుగుల జెండాను స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో తయారు చేసి ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ యొక్క జెండాను సెంట్రల్ పార్క్ చుట్టూ ఊరేగించారు. ఇలానే ప్రతి సంవత్సరం స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వచ్చి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వారి సందేశాన్ని అందించారు. ఇలాగే ప్రతి ఒక్క భారతీయుడు తమ యొక్క దేశభక్తిని చాటుకోవాలని కొనియాడారు. జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ మేడం గారు, ప్రిన్సిపల్ గారు థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఈ ఆగస్టు 15 సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి చిన్న కార్యాలయంలో కూడా ఈరోజు మన జాతీయ జెండా ఎగరవేసి మన దేశం పట్ల ముఖ్యంగా మనకి ఈ స్వాతంత్రం తెచ్చిన మహనీయుల పట్ల ప్రత్యేకించి జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య గారి పట్ల మనందరూ కూడా నిబద్ధత చాటుకునే విధంగా మనం ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది కంట్రీ, మరి ముఖ్యంగా స్టూడెంట్స్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసే విధంగా ఇది చేయడం అనేది చాలా అభినందనీయం. దీనికి నేను మనస్ఫూర్తిగా ఈ స్టూడెంట్స్ యూనియన్ నెట్వర్క్ బసవ చాలా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఆగస్టు 15 వస్తుందన్నా కూడా ఇది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్. అటువంటి చక్కగా కార్యక్రమం చేస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే శక్తి అవకాశం బసవకు ఇవ్వాలని కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఏదైతే ఆ మహనీయులు త్యాగాలతో మనకి వచ్చిందో ఆ స్వాతంత్రం, దాని ఫలితాలు మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చేసిన కృషిని త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఈ డోర్నకల్ నియోజకవర్గం పరిధిలోని సిరోల్ సెంక్షన్ చింతపల్లి గ్రామంలో రైతుల పొలాల దగ్గర బుధవారం విద్యుత్ శాఖ పొలంపాట కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. పెరుమల్లపల్లి విజయ్ డిఈ మహబూబాద్ అధ్యక్షతన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు. సుమారుగా 100 మంది రైతు సోదరులు మరియు సోదరి మనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ శాఖ పొలంబాట ముఖ్య ఉద్దేశాన్ని శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ వివరిస్తూ ప్రమాదాలు జరగకుండా రైతులు జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఇక స్తంభాలను లేదా కరెంటు వైర్లను తడి చేతులతో ముట్టుకోరాదు అని చెప్పారు. ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోతే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలా ఇస్తున్నాం అనే ఉద్దేశం కూడా మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వము రైతులకు వ్యవసాయానికి దాదాపుగా ఒక రోజుకు 200 రూపాయల కరెంట్ ఇస్తున్నది. నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తున్నది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల గాల్దుమారాలు వచ్చినప్పుడు మాత్రమే పోతున్నది. మిగతా టైంలో మేము చాలా ఇస్తున్నాము. అది కూడా త్వరలోనే మేము అవన్నీ కూడా వెంటనే వాటికి సంబంధించినవన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. మరి ప్రభుత్వము దాదాపుగా ఒక రైతుకు 200 రూపాయల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నప్పుడు మనం కరెంటుని ఆదా చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది. అది ఏంటంటే ప్రతి ఒక్క రైతు కెపాసిటర్లు బిగించుకోవాలి. మోటార్లకు కెపాసిటర్లు బిగించుకుంటే దాదాపుగా ఒక 30 నుండి 40 రూపాయలు కరెంటు ఆదా అవుతుంది. అట్లా మనము ప్రతి రైతు కనుక మనము ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి రైతు ప్రతి ఒక్క రైతు కనుక మనం పెట్టినట్లయితే మనం ఇంకా కొంతమంది రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మరి 200 రూపాయలు కరెంటు ఇస్తున్నప్పుడు మనం అందరం కూడా వాటిని ఆదా చేసి మనం కరెంటుని కెపాసిటర్ బిగించుకుంటే మనం చాలా కరెంటుని ఆదా చేస్తాం. ఇకపోతే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఎప్పుడు పొలంలో పని చేసుకొని పంట పండించుకొని ఎలా ఆయన జీవన విధానం గడపాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ విద్యుత్ ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఒక్కోసారి మనకు తట్టది, చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పొలంబాట కార్యక్రమంలో కూడా ఏం చేస్తున్నామంటే మనం రైతుకు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ గ్రామ సచివాలయం దగ్గర గ్రామ సర్పంచ్ ఇంగిలపు బేబీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంగిలపు బేబీ, వైసీపీ మండల ప్రెసిడెంట్ టి వాసు, గుడపర్తి చిన్ననాగయ్య, ఆరవ కామేశ్వరరావు, బండారు శివాజీ, సచివాలయ సిబ్బంది, సోషల్ వెల్ఫేర్ దివ్య, మహిళా పోలీస్ పద్మ, ఇంజనీర్ అసిస్టెంట్ హరిత, వెటర్నరీ నాగలక్ష్మి, ఆశా వర్కర్ ఎం కామేశ్వరి మరియు నందిగామ మండల పరిషత్ స్కూల్ పిల్లలు, టీచర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు.
के तव सुभाषिष नारी गाहे तव जयकार जन गण मंगल गाय जय हे भारत राज्य